రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని పిడింగొయ్యి పంచాయతీ తేజనగర్ లేఅవుట్లో ఉన్న శ్రీ మామిడి గంగమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వెంకట సూర్య కళ్యాణ్ స్వామి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29వ తేదీన ఉదయం 10:21 శిఖర ప్రతిష్ఠ, నాగదేవత ప్రయుక్త 27 నాగబంధాల ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేకం నిర్వహించినట్లు వెల్లడించారు. 26వ తేదీన ఉదయం పవిత్ర గోదావరి నది పుష్కర ఘాట్ నుండి పవిత్ర జలాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. 27, 28 తేదీల్లో యాగాలు, హోమాలు, వాస్తు పూజలు, వివిధ దేవతారాధనలు జరుగుతాయి. 29వ తేదీన గణపతి పూజ, మహాపూజ అనంతరం శిఖర ప్రతిష్ఠ, నాగబంధాల ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి నిర్వహించి అనంతరం మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. నారాయణ భగవద్బంధులారా, మన రాజమండ్రి పిడింగొయ్యి పంచాయతీ తేజనగర్లో వేయించేసినటువంటి 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 మామిడి గంగమ్మ అమ్మవారి దేవస్థానం ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. మన వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి శ్రీమాన్ వేగేసిన చంద్రరాజు గారు అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రారంభించాము. అలాగే ఈ యొక్క లేఅవుట్కి ముఖ్యకారకులైనటువంటి మన మానిబోతుల శ్రీనివాస్ గారు, అలాగే ఆలయ చైర్మన్ గారు అయినటువంటి కాలేపు మల్లికార్జునరావు గారు, మెయిన్ ఆలయ ఫౌండర్ మరియు ట్రస్టీ అయినటువంటి ఏలేడు వెంకటరాజు గారు, చౌదరి గారు అంటారు ఆయన వీరందరూ సహకారంతో ఈరోజు ఇంత దేవాలయాన్ని కట్టగలిగాం. అలాగే ఈ దేవాలయానికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో దాతల సహకారంతో రాజగోపురం కట్టగలిగామండి. ఈ రాజగోపురానికి రేపు 26వ తారీఖు నుంచి మే 3వ తారీఖు వరకు కూడా మహాసంప్రోషణ, శిఖర ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీ కుత్తాలం పీఠాధిపతులైనటువంటి శ్రీ పూజ్యశ్రీ రమ్యానంద సరస్వతి స్వామిని, అలాగే మన ప్రపంచ వాసవి పీఠాధిపతులైనటువంటి శ్రీధర స్వామీజీ వారు ఇచ్చేస్తున్నారు. వారి చేతుల మీదుగా ఈ మహాయంత్ర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, అమ్మవారి ఆలయ శిఖరానికి మహాకుంభాభిషేక మహోత్సవం జరుగుతున్నది. భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమాలకు వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మనకు జన్మరిచ్చే 27 నక్షత్రాలు, 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో మనం జన్మించి ఉంటాం. ఆ నక్షత్ర దోషాలు పోవడానికి ఈ ఆలయ ప్రాంగణంలో 27 నాగబంధాలను, ఒక మానసాదేవిని కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నాగక్షేత్రాన్ని, ఎంతో విలువైన ఈ నాగక్షేత్రాన్ని దర్శించండి. ప్రతి అమావాస్యకి అమ్మవారి ఆలయంలో అపరస్థాన కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రతి అమావాస్య సాయంత్రం కూడా అమ్మవారి ఆలయంలో అమ్మవారి సర్పరూపంలో వచ్చి వేయించేసి నిద్ర చేసి మన్నాడు పొద్దున విడిపోతూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. ఎంతో పవిత్రమైనది. 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఒక మామిడి చెట్టు త్వరలో వేయించేసినటువంటి ఈ అమ్మవారి యొక్క దర్శనం ఎన్నో జన్మల పుణ్యప్రదం. ప్రతి ఒక్కరు కూడా అమ్మను దర్శించండి, అష్టైశ్వర్యాలు పొందండి. అలాగే రేపు 26వ తారీఖు నుంచి మే 5 వరకు కూడా జరిగే ఉత్సవానికి ఈరోజు ప్రముఖుల సమక్షంలో, కమిటీ వారి సమక్షంలో పాంప్లెట్ విడుదల చేయడం జరుగుతుంది. మీరేమన్నా శ్రీ మామిడి గంగమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవం ప్లస్ మహాకుంభాభిషేకము, శిఖర ప్రతిష్ట, నాగబంధ ప్రతిష్టకి ఇది 26/4/2026 నుంచి మే 5 వరకు జరుగు అన్ని కార్యక్రమాలకు మరి 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు, ప్రసాదం స్వీకరించవలసిందిగా మరి దేవస్థానం తరపున అలాగే భక్తులందరినీ కోరటం జరుగుతుంది. పేరు వెలగల వెంకట సత్యనారాయణ రెడ్డి. నేను ఇక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్ని. ఎంతో పురాతనమైన అమ్మవారు, ఎంతో మాహిత్యం గల అమ్మవారు. అమ్మవారి యొక్క వార్షికోత్సవాలు మరియు జాతర ఈ నెల 26వ తారీఖు నుంచి మే నెల 5వ తారీఖు వరకు ఘనంగా నిర్వహించడానికి వంశపారంపర్య ధర్మకర్త వేగ్నేశ్వర చంద్రరాజవరం గారు, అలాగే మన చైర్మన్ గారు కాలిపు మల్లిబాబు గారి సమక్షంలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాం. 50 మంది భక్తులు వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ అన్నదానాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే నాగబంధన ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. దీన్ని కూడా అత్యంత వైభవంగా జరిపించడానికి శాయశక్తిలో కృషి చేస్తున్నాం. కావున 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. 26వ తారీఖు శంకుస్థాపన,
తొమ్మిది రోజులని అందరూ ప్రజలందరూ వచ్చి గుడికి ఆశీర్వదించి మేము పెట్టే ప్రసాదాలు స్వీకరించి మీ అంతా ఆనందపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.